నిన్న కూడా మళ్ళీ చెప్తున్నారు, హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ నేనే కట్టాను, అదేది ఎయిర్పోర్ట్ నేనే కట్టాను, పీవీ ఫ్లైఓవర్ నేనే కట్టానని. అది ఏం జరిగిందో అందరికీ తెలిసినా చెప్తూనే ఉంటారు. అంటే మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఇలాంటి ముక్క ఈయన చెప్పగలుగుతాడా? చేసిందే చెప్పుకోలేడు ఈయన బేసిక్గా. కాబట్టి ఇద్దరి యాటిట్యూడ్ డిఫరెంట్. ఈ పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ అన్నటువంటిది వీళ్ళు చేసుకున్నంతగా అతను చేతకాలేదు. లేకపోతే అతను చేసిన వాటిని అందులో 10వ వంతు చెప్పుకున్న అతను ఇవాళకి కూడా బట్టలు నొక్కడం గురించి మాట్లాడతాడు, అతను సంక్షేమం గురించి మాట్లాడతాడు. ఇవాళకి కూడా తను చేసిన డెవలప్మెంట్ గురించి ఎప్పుడో ప్రెస్ మీట్లో ఒకసారి మాట్లాడతాడు. ప్రెస్ మీట్లో మాట్లాడిన 2-3 గంటలనే జనం అందరూ గ్రహించేశారంటారు. ఆడ కార్యకర్తలే సరిగ్గా పూర్తిగా ఉండవు. అయినా ప్రతిపక్షం అంటే జనంలోనే ఉండాలి, జనంలోనే తిరగాలి, జనంలోనే బ్రతకాలి అనేటటువంటిది జగన్ నేర్చుకోవాల్సింది విజయం చూసి కాదు, చంద్రబాబుని చూసి కాదు, రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా. రేవంత్ రెడ్డి చూడండి, వెళ్ళి ప్రతి దాంట్లో దూరిపోయేవాడు, ఉస్మానియా హాస్టల్లోకి వెళ్ళి పడుకునేవాడు, అట్లా రచ్చరచ్చ చేసుకొచ్చాడు. రెండవది సువేంద్ర అధికారిని చూడాలి. మమతా బెనర్జీ లాంటి క్రూరురాల్ని ప్రతిరోజు ఎదుర్కొన్నాడు అతను. మమతా బెనర్జీ చేసిన హెరాస్మెంట్లో 70% వీళ్ళు చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎట్లాంటి హెరాస్మెంట్ చేస్తూ అందులో 70%. కాకపోతే ఆవిడ మత ప్రాతిపదికన, వీళ్ళు ఇక్కడ వేరే ప్రాతిపదికలు నడుస్తున్నాయి. కాబట్టి నువ్వు మగాడివి అయితే, నువ్వు పోరాడే యోధుడు అయితే, నువ్వు నిజంగా ప్రతిపక్ష నాయకుడికి, నీ నాయకుడికి, నీ కార్యకర్తకి భరోసా ఇచ్చేవాడు అయితే, ఒక కార్యకర్త మాట జరిగింది, పిలవడము, పరామర్శించడం, నీ వెనక నేను ఉంటాను అని చెప్పుకోవడం కాదు, వెళ్ళి కూర్చో. ఈయన వెళ్ళిన చోటల్లా 1000 మంది రావాలి, 25,000 మంది రావాలి, 50,000 మంది రావాలి, అది వస్తే తప్పించి నేను వెళ్ళనంటే కనుక రాజకీయం ఇంకేం చేస్తాడు? వెళ్ళి కూర్చో. అప్పుడు ఆ ఊళ్ళో అందరూ వస్తారు, నీ కార్యకర్త కాదు, నిజమైన జనం వస్తారు. 1000 మందే రాని, 50 మందే రాని, 500 మందే రాని, ఒక నాయకుడు నా కోసం వచ్చాడు అన్నప్పుడు వాడికి ఉండే ఫీలింగ్ ఏంటి? చచ్చేదాకా ఉంటాడు. సువేంద్ర అధికారి వెనకాలి వాళ్ళ ప్రాణాలకి తెగించి నుంచున్నోళ్ళు అందుకు, ప్రాణాలకి తెగించి ఉన్నోళ్ళు అందుకు. ఇప్పుడు నీ వెనకాల 2019కి ముందు అట్ట ఉన్నోళ్ళని నువ్వు సరిగ్గా చూడలేదనే కదా ఇవాళ వాళ్ళు వదిలేసింది 24లో. ఇవాళ నువ్వు చేయాల్సింది అదే కదా. ఇప్పుడు నీ కోసం ప్రాణాలు పెడుతున్నటువంటి వాళ్ళు, జైల్లోకి పోతున్నోళ్ళు, ప్రతి జైలు సందర్శించు, అదే కదా, ఒక జైలు బరో పెట్టు. మొదట్లో చేశారు, 2-3 సందర్శించారు, పరామర్శించారు, వీళ్ళు వెటకారం చేయగానే అయిపోతారు. ఇంకోటి, ఆ పార్ట్ టైం పొలిటీషియన్ జాబ్ మానకపోతే కష్టం. మెయిన్ అది ప్రస్తుతం జరుగుతోంది. వాళ్ళేమో వారాంతంలో వెళ్తారు పక్క రాష్ట్రానికి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు శుక్రవారం వెళ్ళి ఆదివారం సోమవారం రావడము, చెప్పకుండా 2-3 రోజులు అక్కడ ఉంటారు, 4 రోజులు ఇక్కడ ఉంటారు. కానీ అమరావతి డేట్లు అయితే వార్తలు వాళ్ళ పేరుతో తెలియనికుండా చేస్తారు. ఇతను వెళ్ళేది అందరికీ తెలుస్తోంది. వారంలో 3 రోజులు ఇతను ఇక్కడ ఉంటున్నాడు, 3-4 రోజులు. అంటే వీకెండ్ లో ఇక్కడికి వస్తున్నాడు ఆయన. అది ఇక్కడ ఇక్కడ అది సమస్య. ఇతను వీకెండ్ లో అక్కడే ఉంటున్నాడు. ఈయన మంగళవారమే వస్తాడు, బుధ గురువారాల దాకా ఉంటాడు, 3 రోజులు ఉండి 4 రోజులు వెళ్తాడు. వాళ్ళు 3 రోజులు ఇక్కడ అక్కడ ఉంటారు, 4 రోజులు ఇక్కడ ఉంటారు, లేదా 2 రోజులు అక్కడ ఉండి 5 రోజులు ఇక్కడ ఉంటారు. ఈయన చెయ్యాల్సిన పనల్లా కంపల్సరిగా జనంలోనే కూర్చోవాలా. ప్రతి అంశంలో ఇదివరకు ఓ రేప్ జరిగిందంటే అదేదో జగనే రేప్ చేశాడు అన్నట్టు, గంజాయి పట్టుకుంటే జగనే గంజాయి అమ్మినట్టు వాళ్ళు ఫోకస్ చేసేవాళ్ళు, సోషల్ మీడియా పోస్టు, ట్రోలు, ఇదంతా. ఇప్పుడు ఏది అసలు? ఈయన అప్పుడప్పుడు ఆ ప్రెస్ మీట్లో లెక్క చెప్తాడు ఇన్ని అనేటు, అది ఆ క్షణంలో వింటారు, మర్చిపోతారు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేటప్పుడు ఒక మాట, ఒక బాసులు మాట్లాడిన మాట, ప్రింట్ మీడియా వార్త ఇప్పుడు చదివాక అరగంట తర్వాత నీకేం గుర్తుంటుంది? ఏదో ముఖ్యమైన పాయింట్ అంతే, హెడ్లైన్ కూడా గుర్తుండదు, హెడ్డింగ్ కూడా ఏమో గుర్తుండదు జస్ట్. బట్ ఇది విజువల్ మీడియా, నీ మెదడులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సినిమాలో బిట్టి నీకు ఇంటికి వచ్చాక గుర్తుంటుంది, ఓ 25 ఏళ్ల తర్వాత గుర్తుంటుంది, అందులో అట్రాక్ట్ చేసేది. అట్లాగ నువ్వు విజువల్ మీడియాలోకి వస్తున్నాం మనం. ఇట్ ఈస్ ఎ బాంబర్డ్ సిస్టమ్ అనేవాళ్ళు. ఇప్పుడు టీవీ మీడియా అయిపోయింది. ఇప్పుడు విజువల్ మీడియా, విజువల్ ఇన్ సోషల్ మీడియా. ఇవాళ చేతుల్లో ఫోన్లో పట్టుకుని యూట్యూబ్ చూస్తున్నాడు, ఫేస్బుక్ చూస్తున్నాడు.